48వ సర్గ. తేషామేవం విషన్నానాం పీడితానామతీవ చ బాష్ప విప్లత నేత్రాణం సశోకానాం ముమూఢషయ అనుగచ్చ నివృత్తానాం రామం నగరమాజినం ఉద్గతానీవ సత్వాని బభూవు అమరస్వినా రఘుః అమనస్వినాం. రాముణ్ణి అనుసరించి వెళ్ళి మళ్ళా వచ్చినప్పుడు చాలా దుఃఖంతో బాధపడుతున్నారు. మరణించాలనుకున్న కోరికతో వాళ్ళ కన్నీరు కారుస్తున్నారు. దుఃఖం చేత ధైర్యం పోగొట్టుకున్నారు. అలాంటి ప్రాణాలు పోయిన వాళ్ళలాగా ఉండిపోయారు. అంటే మనుషులు ఉన్నారు కానీ లోపల ప్రాణాలు లేవు. చాహ్యశ్చనామో న చామోదన్ వణిజో న ప్రసారయన్ చాసో భవంత పుణ్యాని నా వచన్ గృహమేధిన. అలాగే పౌరులెవ్వరూ హర్షించల, ఏ కార్యం మొదలు పెట్టల. వర్తకులు వస్తువులు అమ్మడానికి కూడా సిద్ధంగా దేవాలయాది పుణ్యస్థానాలు శోభావిహీనమై ఉన్నాయి. గృహస్థులు వంటలు కూడా చెయ్యి. నష్టం దృష్ట్వాభ్యనందన్ విపులం వాధనాగమం ఉత్తరం ప్రథమయం లబ్ధ్వా జననీనాభ్యవనందత. పోయిన వస్తువు దొరికినవాడు అందుకు సంతోషించల. అధికమైన ధనం లభించిన వాడికి ఆ ధనం వల్ల వచ్చిన ఆనందం లేదు. తల్లి తొలిసారిగా కొడుకును కన్నందుకు కూడా ఆనందపడల. గృహే గృహే రుదంత్యశ్చ భర్తారం గృహమాగతం వ్యగర్హయస్త ఎంత దుఃఖార్త వాగ్భిస్తోత్రైరివద్విపాన్. ఇంటిలో దుఃఖార్తులైన స్త్రీలు ఏడుస్తూ ఇంటికి వచ్చిన భర్తలు ఏనుగుల అంకుశాలతో పొడిచినట్టు మాటలతో పొడిచారు. కిం ను గతేషాం గృహస్థైర్యం కిం దారై కిం ధనేన సవ పుత్రైర్వా కిం సుఖైర్వాపి ఏన పశ్యంతి రాఘవం. రాముణ్ణి చూడని వాళ్ళ ఇళ్లతో కాదు, భార్యలతో కాదు, ధనంతో కాదు, కొడుకులతో కాదు సుఖాలు ఏం ప్రయోజనమయ్యా అని నిలదీస్తుంది. ఏకః తత్పురుషో లోకే లక్ష్మణ సహ సీతయా యో అనుగచ్చతి కాకుత్సం రామం పరిచరన్ వనే. సీతా సమేతుడైన రాముడి ఉపచారం చేస్తూ అతన్ని అనుసరించి అరణ్యానికి వెళ్ళి లక్ష్మణుడొక్కడే ఈ లోకంలో సత్పురుషుడంటే అతడే. అపకాకృత పుణ్యాత్త పద్మిన్యశ్చ నరాంసి చ యేషు స్నాస్యతి కాకుత్తో వికాహ్య సలిలం శుచి. రాముడు ఏ పవిత్రమైన నదిలో దిగి స్నానం చేస్తారు. ఆ నదులు, పద్మాలు, చెరు, సరస్సులు పుణ్యం చేసుకున్నాయి. శోభయిష్యంతి కాకుచ్చ అటవ్యో రమ్యవాకాన అవగాశ్చ మహారూప సురూప సానుమంతశ్చ సర్వ. అందమైన వృక్ష సముదాయాలున్న అరణ్యాలు, విశాల జలప్రాయమున్న నదులు, చర్యలు గల సర్వదాలు రాముడి శోభించ చెయ్యగలవు. కాననం వాపి శైలం వా యం రామో అధిగమశ్యత్ ప్రియాతిథిమివ ప్రాప్తం నైవం శక్ష్యంచ నర్పితం. రాముడు ఏ అరణ్యాలకు, ఏ పర్వతాలకు వెళ్ళినా అవి ప్రియుడైన అతిథిలాగా అతన్ని ఆదరించక ఉండలేవు. విచిత్ర కుసుమాపీన బహుమందిర మంజరి ధారిణ రాఘవం దర్శయిష్యంతి అనగా భ్రమరశాలినః. నానా విధాలైన పుష్పాలను శిశోభూషణాలుగా ధరించి అనేకాలైన పూగుత్తుల తుమ్మెదలతో ప్రకాశించే అయిన చెట్లు రాముడికి కనబడుతూ అతన్ని ఆనందం కోర్చగల. అకాలే చావిపుచ్ఛాని పుష్పాణి చ ఫలాని చ దర్శయిష్యంతనుక్రోశాత్ గిరయో రామమాగతం. పర్వతాలు తమ దగ్గరకి వచ్చిన రాముడితో
దయతో ఆ కాలంలో కూడా మంచి పుష్పాల ఫలాన్ని సమర్పిస్తాయి. ప్రసవిష్యంతి తోయాని విబలాని మహీధరా విదర్శయంతో వివిధాన్ భూయశ్చిత్రాంశ నిర్జరాన్. పర్వతాలు అనేక విధాలైన ప్రవాహాలు చూపుతూ రాముడి కోసం నిర్మలమైన జలాన్ని ఇస్తున్నాయి. పర్వతాగ్రేషు రమయిష్యంతి రాఘవ్ ఎత్ర రామో భయన్నాత్ర నాస్తి తత్ర పరాభవః. పర్వత శిఖరాల మీద వృక్షాలు రాముడికి ఆనందం కలిగించగలవు. రాముడున్న చోట భయం కాని పరాభవం కానీ ఉండదు. నహి సూరో మహాబాహు పుత్రో దశరథన్యజ పురా భవతి చోదూరా అనుగచ్చామ రాఘవ. సూర్యుడు అజానుబాహు దశరథ కొడుకు అయినటువంటి మనకు దూరం పోగా ముందే అతన్ని అనుసరించి వెళ్దాం. మగాడు చెయ్యలేని పని ఆడవాళ్ళు చేస్తారు. పాదఛాయా దుఃఖా సుఖా భర్తు తాదృశస్య మహాత్మనః నహి నాథో జనస్యాస్య సగతి సపలాయనం. అలాంటి మహాత్ముడైన ప్రభు పాదఛాయ సుఖకరమైంది. అతడే ఈ జనానికి నాథుడు, అతడే గతి, అతడే పరమ గమ్యస్థానం. వయం పరిచరిష్యామ సీతాం యూయంతు రాఘవం ఇది పౌరస్త్రియో ధర్తॄన్ దుఃఖాత్మాస్తత్తదబ్రువాన్. మేము సీతను సేవిస్తాం, మీరు రాముణ్ణి సేవించండి. ఈ విధంగా దుఃఖార్తులై పౌర స్త్రీ భర్తలతో అలా నెపం వేసి యుష్మాకం రాఘవోరణ్యే యోగక్షేమం విధాస్యతి సీతా నారీ జనస్యాచ యోగక్షేమం కరిష్యతి. మనం అరణ్యంలో ఉన్న రాముడు మీ యోగక్షేమాలు చూడగల, సీత మా యోగక్షేమాలు చూస్తా. కోన్వనేరా ప్రతీతేన సోత్కంఠిత జనేన చ సంప్రియేత మనోజ్ఞేన వాసేన హుతచేతసా. అయోధ్యలో నివాసం అప్రశస్త. ఇక్కడ ఉన్న జనులంతా బెంగలో ఉన్నారు. ఆ నివాసం మనకు సుఖం కాదు, దుఃఖకరం. అలాంటి అయోధ్య నివాసం ఎప్పుడు ఎవరికి సంతోషం ఇస్తుంది? కైకయ్యాయది చేద్రాజ్యం శారధర్యమనాధవత్ నహినో జీవితానేద్ధ పుత్రై కుతోధరై. నాథుడి లేని రాజ్యం ధర్మ విరుద్ధంగా కైకేయి చేతిలోకి వెళితే మాకు ఏ ప్రయోజనము సిద్ధించదు. పుత్రుడి చేత ధనం చేత ప్రయోజనం లేదని చెప్పాలా? మయజా పుత్రస్య భర్తాయ శక్తా వైశ్వర్యకారణ కంసా పరిహరేదన్యం. కైకేయీ కులపాంసని ఐశ్వర్యం కోసం భర్తను కుమారుణ్ణి కూడా పరిత్యజించింది, కులాన్ని అపవిత్రం చేసింది. కైక మరి ఎవరిని లెక్క పెడుతుంది? కైకేయ్యానవనం రాజ్యే భ్రతకా నివసేమహి జీవంచా జాతు జీవంచ పుత్రైరవి శపామహే. కనుక రాజ్యంలో భృత్యులమై మనం ఎప్పుడు నివసించలేము. కైకకి భయపడి బతకలేము. మనం కుమారుళ్ళు కూడా వచ్చేసి చెప్తున్నామని. యా పుత్రం పార్థివేంద్ర ప్రవాసయతి నిర్గుణ కస్తాం ప్రాప్య సుఖం జీవేత్ దధర్మాం దుష్టజాలి. ఏ కైకేకి ఏమాత్రం జాలి లేక రాముణ్ణి అరణ్యాలకు పంపింది. ఆ అధర్మాత్మురాలు దుష్ట ప్రవర్తగా ఉన్నది. ఆమెను చేరి ఎవడు సుఖంగా జీవిస్తాడు? ఉపధృత విధం సర్వం అనాలంబమనాయకం కైకయ్యాహి కృతం దేవి సర్వం వినాశయముదాస్పతి. కైకేయి వల్ల ఈ రాజ్యమంతా నాయకుడు లేక ఉపద్రవం పొంది ఆధారం లేనిదై నాశనం పొంది. నయి ప్రవ్రజితే రామ భవిష్యతి మహీపతి మృతే దశరథే వ్యక్తం విరలాప తదంతరం. కనుక రాముడి అరణ్యాల్లోకి వెళ్ళిన పినప
దశరథుడు బుధవారం వస్తారు జీవించగలడు. మామని తీసుకొని దశరథుడు మరణిస్తే కుంచి తెమ్మన్నారా? కుంచి అన్ని ఉన్నాయి అన్నారు కదా. అదే అయ్యే తెమ్మన్నా, వాళ్ళే అడిగమన్నా నేను. తర్వాత మనకి విలాపం తప్ప ఏ విషం పిబదాలోడ్య క్షేణ పుణ్య సుదుర్గత రాఘవం మాను గచ్చ అశ్రుతిం వాది గచ్చద. మీ అందరి పుణ్యం క్షీణించింది, కష్టంలో ఉన్నారు, అంచేత మీరందరూ విషం కలుపుకొని తాగండి, లేదా రాముని అనుసరించి వెళ్ళండి, లేదా ఎవ్వరికి తెలియని ప్రదేశాలకు వెళ్ళిపోయి. మిథ్యా ప్రభురాయితో రామ సీత సీత సహ లక్ష్మణ భరతే సన్నిసృష్టాస్మౌనికే పశవూయ. సీతాలక్ష్మణ సమేతుడైన రాముడి కపట ఉపాయంతో దూరంగా పంపి మన పశువుల కసాయివాడికి అప్పచెప్పినట్టు భరతుడికి అప్పచెప్పారు. పూర్ణచంద్రాననశ్యామో గూఢజత్రు అరిందమ అయానుబాహు పద్మాఖ్యో రామో లక్ష్మణ పూర్వాభిభాషీ మధుర సత్యవాదీ మహాబల సౌమ్య సర్వస్య లోకస్య చంద్రవత్ ప్రియదర్శన నూనం పురుషశార్దూలో మత్తమాతంగ విక్రమ శోభయిష్యరణ్యాని విచరన్ సమహారథ. మహారథుడైన రాముడు పూర్ణచంద్రుడి వంటి ముఖం కలవ, నీలవన్ పైకి కనబడి అసంధులు కలవ, 6 సంధులు శత్రువులను నశింపచేసేవాడు, పద్మాల వంటి నేత్రాలున్న, మోకాళ్ల వరకు పొడవైన కాళ్ళున్నవాడు, చేతులు. లక్ష్మణుడికి అన్న ఇతరులు ముందుగా పలకరించేవాడు, తీయని స్వభావం కలదు, అసత్యాన్ని పలకడు, సత్యమే పడు. మహాబలశాలి సౌమ్య స్వభావం కలవాడు, సకల జగత్తులకు అతని దర్శనం చంద్ర దర్శనం వాడు ఆనందం కలిగి. పురుషులలో శ్రేష్ఠ మరించిన ఏనుగు వంటి అందమైన నడక కలవాడు, అతడు అరణ్యాల్లో ఉంటాడు, వాటిని ప్రకాశింపచెయ్యగలడు. ఆస్తదా విలపంజంతు నగరే నగరత్రియ చక్రు శుద్ధు సుదుఃఖస్తంతప్త మృతోరివ భయాగమే. అయోధ్యా నగరంలో ఉన్న స్త్రీ ఆ విధంగా ఏడుస్తూ మృత్యు వల్ల భయం కలిగిన దుఃఖంచే పీడింపబడ్డవాడై మొరపెట్టి ఇచ్చేవం విలపంతీనాం స్త్రీణాం వేత్పసు రాఘవం జగామాస్తం తిలకలు రజనీచాభ్యవర్తద. అయోధ్యాపురంలోని ఇళ్లలో స్త్రీలు ఈ విధంగా రాముడి గురించి విలపిస్తుండగా ఇంతలో సూర్యుడు అస్తమించి రాత్రి. నష్టజ్వాల సంపాద ప్రశాంతాధ్యాయ సత్కథ తిమిరేనాభిలిప్తేన తదా సా నగరీ బహు. నగరంలో ఎవ్వరు అగ్నిహోత్రం చెయ్యల, అంటే వంట వండల, స్వాధ్యాయనాధ్యాయం కూడా జరగదు. బ్రాహ్మడు అగ్నిహోత్రం లేదు, స్వాధ్యాయనం కూడా. ఉపశాంత వణిక్పణ్య నష్టహర్ష నిరాశయ అయోధ్యా నగరీ చాపి నష్టతారమివాంబరం. అయోధ్యా పట్టణంలో అంగళ్ళని మూసేశారు, ఎక్కడా హర్షం లేదు, ఇది ఆశ్చర్యం లేనిదై. ఈ విధంగా నగరం నక్షత్రాలు కనపడని ఆకాశంలో. తథా స్త్రియో రామ నిమిత్త మాతురా యథా సుదే భ్రాతరివా విలాజిని విలప్యదీనా రురుదుర్విచేతత సుతైః సాసా అధికో హి సోభవత్. ఆ స్త్రీలంతా తమ కుమారుణ్ణిగా సోదరుణ్ణి కానీ దేశం నుండి వెడలగొట్టి ఎంత దుఃఖపడతారో రాముడి విషయంలో అలా దుఃఖపడుతూ దీనులై విలపిస్తారు. ఏచ్ఛ రాముడి వాళ్ళకి కుమారుల కంటే అధికమైన ప్రేమ కలవాడయ్యా. ప్రశాంత గీతోత్సవనృత్తవాదన జపాంత హర్షాభిహితాపనోదయ. తదా హ్యయోధ్య నగరీ బభూవ సా మహార్ణవ సంక్షమిత ఉదకో యథ. అప్పుడు నగరంలో సంగీతాలు కాదు, ఉత్సవాలు కాదు, ఏమీ లేవు, నృత్యాలు లేవు, వాద్యాలు లేవు, ఎక్కడ ఆనందం అనేది అడ్రస్ లేదు. సమృద్ధాలైన ఆవరణాలు మూయబడ్డాయి.
అంటే అంగళ్ళన్ని దుకాణాలు కట్టేశారు. కేతం దుకాణం బంద్ అని అట్లా. అంటే ఆ అయోధ్య నీరు తగ్గిపోయి సముద్రంలాగా మహాదీనంగా కనపడుతుంది.